హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్చి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే చికెన్ పికిల్ రెసిపీ చేయబోతున్నాము. మనము ఫస్ట్ చికెన్ షాప్ నుంచి చికెన్ తెచ్చుకోగానే ఇలా మంచి పసుపు సాల్ట్ వేసి బాగా కలిపి దాన్ని వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ సెంటర్లో వాళ్ళు ఎలా పడితే అలా కట్ చేసి అంటే క్లీన్ మనకు డౌట్ ఎందుకు, అందుకని మనం నీట్గా శుభ్రంగా కడుక్కోవాలంటే ఇలా కడుక్కోవాలి. దీన్ని నెక్స్ట్ మంచిగా వాష్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు చికెన్ పికిల్కి కావాల్సిన మసాలాని తయారు చేసుకున్నాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు ఈ క్వాంటిటీలో తీసుకున్నాము. నేనైతే 2 kgsకి చేస్తున్నాను, సో ఈ క్వాంటిటీ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇందులో కొంచెం వేగిన తర్వాత ఆవాలు, మెంతులు యాడ్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి ఎక్కువ మాడకుండా చూసుకోండి, మాడితే మాత్రం చేదు అనేది వస్తుంది అన్నమాట. ఇలా వేయించుకున్న దాన్ని ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి మిక్సీ కొట్టుకోవడానికి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. మనం ఇక్కడ ముందుగా వాష్ చేసుకుని ఉంచుకున్న చికెన్కి మనం ఇక్కడ పసుపు, సాల్ట్, ఆయిల్ యాడ్ చేసి దీన్ని ఇప్పుడు మనము డ్రై ఫ్రై చేయాలన్నమాట. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అందుకని మనము ఇది ప్యాన్కి అంటుకోకుండా ఉండడానికి కోసం 2 teaspoons ఆయిల్ వేస్తున్నాను. సో మనకి ఏంటంటే అప్పుడు చికెన్ డైరెక్ట్గా వేసినప్పుడు స్టిక్ అవ్వకుండా ఉంటుంది, కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది, చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది ఫాస్ట్గా. ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులో చికెన్ నేను వేస్తున్నాను. ఇక్కడ ఇదంతా ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తం ఆవిరైపోవాలి, అంతవరకు మనం వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా చికెన్ ఫ్రై అవుతుండగా మనము స్టార్టింగ్లో మిక్సీ జార్లోకి నేను పౌడర్ యాడ్ చేశాను కదా, దాన్ని మిక్సీ పట్టించి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి తయారు చేసుకుంటున్నాను. దీనికి మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్నాను నేను మొత్తం. నెక్స్ట్ ఇలా మొత్తం బాయిల్ అవుతూ ఉంది చికెన్ అంతా ప్యాన్లో. ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మళ్ళీ ఇక్కడ మీరు చూసారంటే ఆల్మోస్ట్ వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే ప్యాన్లో నేను మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ చికెన్ ముక్కల్ని మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా ఎక్కువ డీప్ ఫ్రై అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. తక్కువ అయితే మళ్ళీ చికెన్ పాడైపోయే ఛాన్సెస్ ఉంది. ఎక్కువ డీప్ ఫ్రై అయితే అది కొంచెం గట్టిగా ఉంటుంది చికెన్. కానీ మనకు డౌట్ ఎందుకు కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు అయితే మనం యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాటర్ అనేది అసలే ఉండదు. వాటర్ ఉండడం వల్ల చికెన్ పికిళ్ళు ఏదైనా పికిల్స్ పాడైపోతాయి కదా, ఇలా చేసుకోవడం వల్ల అసలు పాడవు. నెక్స్ట్ ఈ ఫ్రై అంతా అయిన తర్వాత అందులోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇది కూడా పచ్చివాసన ఉండకూడదు. ఏది కూడా పచ్చివాసన ఉంటే పికిల్స్ అయితే పాడైపోతాయండి. ఇలా నురుగుగా వస్తుంది అంటే ఇది మనకి మంచిగా ఫ్రై అవుతున్నట్టు. ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అని మనకు అనిపించిన తర్వాత మనం ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అయిందంటే ఇది మాడిపోతుంది. సో చికెన్ యాడ్ చేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో ఇది ఉడికించుకోవాల్సి ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని చికెన్ బాగా ఆయిల్లో మునిగేటట్లు కలుపుతూ ఉండాలి. ఇందులో ఏంటంటే ఇక్కడ చికెన్ బాగా నురగగా వచ్చేటప్పుడు అందులోకి మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మొత్తం చికెన్ ముక్కలకి అంతా పట్టేటట్లయితే కలుపుకోవాలి. ఇదే టైంలో మనం ఇక్కడ సాల్ట్, కారం యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకొని మొత్తం బాగా పీసెస్కి పట్టేటట్లు కలుపుకోవాలి. ఇక్కడ నేను కారం కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తున్నాను, మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి. ఈ కారం కూడా మా అత్త వాళ్ళ ఇంట్లో చాలా లైట్ అనిపిస్తుంది, నాకు ఎక్కువ అనిపిస్తుంది. సో మీడియంగా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చల్లారనివ్వాలి. మొత్తం ఫుల్ చల్లారిపోయిన తర్వాత అందులో నిమ్మకాయ రసం అయితే పిండుకోవాల్సి ఉంటుంది. ఇలా పిండడం వల్ల దానికి పులుపు, కారం అన్నీ మంచిగా పడతాయి. ఈ మొత్తాన్ని ఒక బాక్స్లోకి షిఫ్ట్ చేసుకొని 2 days తర్వాత తినడానికి ట్రై చేయండి. మధ్యలో డైలీ ఒకసారి తీసి కలపండి, మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఇంతేనండి, మన టేస్టీ చికెన్ పికిల్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.